పెట్రోల్ ధర మళ్లీ మంట పుట్టిస్తోంది. తాజాగా లీటర్కు ₹1.55 పెరిగింది. 6 వారాల వ్యవధిలో పెట్రోల్ ధర దాదాపు ₹10 వరకు పెరిగింది. రూపాయి పతనమే కారణమని చమురు సంస్థలు పెంపును సమర్థించుకుంటున్నాయి. యూపీఏ ప్రభుత్వం తిరోగమన దిశలో వెళ్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి. పెట్రోల్ ధర మరోసారి పెరిగింది. ఈసారి లీటర్కు ₹1.55 పెరిగింది. వివిధ నగరాల్లో స్థానిక పన్నులు కలుపుకుంటే ఈ ధర మరింత పెరగనుంది. 6 వారాల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 4వసారి. గత నెలలోనే పెట్రోల్ ధర 3 సార్లు పెరిగింది. జూన్ 1న 75 పైసలు, జూన్ 16న ₹2, జూన్ 29న ₹82 పెంచారు. రూపాయి విలువ పతనమే తాజా పెరుగుదలకు కారణమని చమురు సంస్థలు చెప్తున్నాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ₹2కు పైగా పెరిగిన పెట్రోల్ ధర ₹76.93కు చేరింది. ఢిల్లీలో ₹70.44, కోల్కతాలో ₹77.76, ముంబైలో ₹77.73, చెన్నైలో ₹73.60కు చేరింది. పెట్రోల్ ధర పెంపుపై విపక్షాలు మండిపడ్డాయి. నెలకు 2 సార్లు చొప్పున ఏడాదికి 24 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం అహేతుకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కూడా యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పెట్రోల్ ధరల పెంపు ద్వారా మన్మోహన్ సర్కార్ తిరోగమన దిశలో పయనిస్తోందని విమర్శించారు. అటు సాధారణ వినియోగదారులు సైతం పెట్రోల్ ధర పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ధరలు పెరిగితే సామాన్యుడు ఎలా బతకాలని ప్రశ్నించారు. मजबूरी में सब कुछ करना पड़ता है, यही एक खासियत है. और बढ़ता रहेगा तो बढ़ता रहेगा, उसको ना आप रोक सकते हैं ना हम रोक सकते हैं. महंगाई किस तरह बढ़ती है? महंगाई अब पेट्रोल से सारी चीजें रिलेटेड है, और पेट्रोल फ्री कर दिया है कि कंपनी जैसे चाहे बढ़ाए. Petrol they should increase gradually, not suddenly. If they increase 10 rupees, they will decrease 2 rupees. So they should try to decrease it in the way in which they increase. So this is my way. They have to try to reduce it. Help the citizens of the country so that the ordinary man can run his day-to-day life easily. సాధారణంగా 10 రోజులకోసారి చమురు సంస్థలు పెట్రోల్ ధరల్ని సవరిస్తాయి. ఈ నెల 16న సమీక్ష జరగాల్సి ఉండగా ముందుగానే ధరలు పెంచారు. ప్రస్తుతానికి డీజిల్ ధరలో మార్పు లేదు. డీజిల్ ధరలను ఈ నెల చివరిలో సవరించే అవకాశం ఉంది.